అసోంకు చెందిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అతని కజిన్ అసోం పోలీస్ సర్వీసెస్ అధికారి సందీప్ సెన్ గార్గ్ను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో జుబిన్తోనే సందీప్ సెన్ ఉన్నారంటున్నారు పోలీసులు. అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కీలక మలుపు తిరిగింది. జుబిన్ మరణంపై అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కజిన్ అస్సాం పోలీస్ సర్వీస్ అధికారి సందీపన్ గార్గ్ అరెస్ట్ అయ్యారు. ఘటన జరిగిన సమయంలో అతడు జుబిన్ తోనే ఉన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వరుస విచారణలు జరిపిన తర్వాత తాజాగా సందీపన్ ను అదుపులోకి తీసుకుంది. గత నెలలో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్లిన జుబిన్ గార్గ్ సెప్టెంబర్ 19న ప్రాణాలు కోల్పోయారు. యార్డ్ పార్టీలో భాగంగా ఈతకు వెళ్లి చనిపోయినట్లు సింగపూర్ పోలీసులు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అస్సాంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సందీపన్ సింగపూర్ పర్యటనకు జుబిన్ గార్గ్ తో కలిసి వెళ్లినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. జుబిన్ తో కలిసి యాడ్ పార్టీలో కూడా పాల్గొన్నాడని, జుబిన్ మృతి తర్వాత ఆయన వస్తువులు కొన్నింటిని స్వదేశానికి తీసుకొచ్చాడని పేర్కొన్నారు. 5 రోజుల విచారణ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నామని సిఐడి స్పెషల్ డీజీపీ మున్నా గుప్తా తెలిపారు. আমি সন্দীপন গৰ্গ তেওঁক এৰেষ্ট কৰিছো আৰু এতিয়া তেওঁক আমি আদালতত হাজিৰ কৰিম আৰু তেওঁক পুলিচ ৰিমাণ্ড আমি বিচাৰিম. এৰেষ্টেড সন্দীপন গৰ্গ and we are producing him before the court and we will request the court to grant police remand for further questioning. ఇదిలా ఉంటే సందీపన్ గార్గ్ తో కలిసి ఇప్పటి వరకు ఈ కేసులో 5గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో సింగర్ అమృత్ ప్రభా మహంతా ఉన్నారు. వారు కూడా యాడ్ పార్టీలో ఉన్నారు. జుబిన్ కు అత్యంత సమీపంలో గోస్వామి ఈత కొడుతూ ఉండగా మహంతా వీడియోలను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మేనేజర్ శాంకను మహంతా కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. జుబిన్ కు విషం ఇచ్చి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గాయకుడి మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, తనతో పాటు ఎంతో మందికి స్విమ్మింగ్ లో కోచింగ్ ఇచ్చారని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ మహంతా ఆర్థిక వ్యవహారాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో మహంతా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అస్సాం సిఐడి పోలీసులు గుర్తించారు. ఇక అస్సాం గాయకుడికి చెందిన 2 వ్యక్తిగత భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. వారి ఖాతాల్లో దాదాపు ₹1 కోటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో గార్గ్ మరణంలో వారి ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి అంత డబ్బు ఎలా వచ్చిందనే దానిపైన అధికారులు విచారణ చేస్తున్నారు.